అద్వైత వేదాంతం ఆర్ఆర్ ర్యాపిడ్ ఫైర్. వేదాల్లో ఎన్ని భాగాలు ఉన్నాయి? 4 భాగాలున్నాయి. అవి మంత్ర భాగము, బ్రాహ్మణ భాగము, ఆరణ్య భాగము, ఉపనిషద్ భాగము. మంత్ర భాగం అంటే ఏమిటి? మంత్ర భాగాన్ని సంహిత భాగం అని కూడా అంటారు. అనేక దేవతా సూక్తులు ఉంటాయి. మనిషి కోరే 3 ప్రాథమిక అంశాలు ఏమిటి? మనిషి కోరే 3 ప్రాథమిక అంశాలు శాంతి, భద్రత, ఆనందాలు. మనిషి వీటి విషయంలో చేసే పొరపాటు ఏమిటి? మనిషి శాంతి, భద్రత, ఆనందాలను బాహ్యంగా వెతుకుతుంటాడు. అంటే వెతికినా దొరకని చోట వెతుకుతాడు. సరైన చోట వెతకాలంటే ఏం చేయాలి? దానికి భగవంతుని అనుగ్రహం కావాలి. వేదంలోని మంత్ర భాగం అటువంటి అనుగ్రహాన్ని కలగజేస్తుంది. వేద అంత భాగానికి ఉన్న అనేక పేర్లు ఏమిటి? వేదాంతం, జ్ఞానకాండ, ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, ఉపనిషత్తు. జ్ఞానకాండ అంటే ఏమిటి? బ్రహ్మ జ్ఞానం బోధించబడుతుంది కాబట్టి దీన్ని జ్ఞానకాండ అంటారు. ఆత్మ విద్యకు బ్రహ్మ విద్యకు మధ్య భేదం ఏమిటి? జ్ఞానకాండ ఆత్మ ఈజ్ ఈక్వల్ టు బ్రహ్మ అని నేర్పిస్తుంది. ఆత్మ పరంగా చెబితే ఆత్మ విద్య, బ్రహ్మ పరంగా చెబితే బ్రహ్మ విద్య, రెండు ఒకటే. ఉపనిషత్ అంటే ఏమిటి? వేద అంత భాగంలో ఉండి జీవ ఈశ్వర ఐక్యం గురించిన జ్ఞానాన్ని బోధించేది ఉపనిషత్తు. ఉపనిషత్తుకు ఆ పేరు ఎందుకు వచ్చింది? ఉపనిషత్తు అంటే ఆచార్యుని దగ్గరకు వెళ్ళి నిశ్చయ జ్ఞానం పొందితే సంసారాన్ని నాశనం చేసి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఉపనిషత్తును ప్రమాణం అని ఎందుకంటారు? ఉపనిషత్తు ప్రమాతనైన నేను బ్రహ్మ అనే ప్రమేయం గురించిన ప్రమ అంటే జ్ఞానం పొందడానికి తోడ్పడే ప్రమాణం అంటే పరికరం అవుతుంది. ఆత్మజ్ఞానం పొందితే కలిగే ఫలం ఏమిటి? ఇక్కడే ఇప్పుడే మోక్షం పొందుతారు. మీరు బాహ్యంగా వెతికే శాంతి, భద్రత, ఆనందాలు మీరే అని నేర్చుకుంటారు.